హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాతది ఒకటి బ్లౌజ్ పీస్ ఉంటే చాలు, ఒకటి హ్యాండ్ బ్యాగ్ అనేది రెడీ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో చూద్దాము. టిప్ నెంబర్ 1, పాతది ఈ విధంగా బట్టలు పిల్లలవి కానీ మనవి కానీ అలాగే ఉంటాయి కదా, మీరు కొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఏదైనా ఒక బాక్స్లో వేసి కిచెన్లో పెట్టండి. ఒక్కోసారి సెల్ఫ్ పైన ఆయిల్ కానీ వేరే ఏమైనా చల్లినప్పుడు మీరు పెద్ద బట్టతో తుడిచి వాష్ చేసుకునే బదులు ఈ విధంగా క్లాత్ తీసుకొని తుడవండి. అలాగే గ్యాస్ పైన కూడా ఈ విధంగా క్లీన్ చేసుకొని మీరు డస్ట్బిన్లో పడేయవచ్చు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ ఒక స్పూన్ తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూను టీ పొడి వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లిని దంచి కొంచెం వేస్తున్నాను. తర్వాత శొంఠి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేస్తున్నాను. అలాగే కొంచెం ఆముదము నూనె వేస్తున్నాను. గ్యాస్ పైన పెట్టి బాగా వేడి చేసుకోవాలి. కలర్ చేంజ్ కావాలి. తర్వాత గ్యాసు ఆఫ్ చేయండి. తర్వాత నేను ఇక్కడ మట్టి దీపము తీసుకున్నాను. 1 ఒత్తి తీసుకున్నాను. ఈ ఆయిల్ను కొంచెం వేసుకొని మిగిలినది మీరు ఈ ఆయిల్ను ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేయవచ్చు. ఇది సాయంకాలం టైంలో వెలిగిస్తే ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు. కావాలంటే ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, ఈ విధంగా పాతది బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. సామాన్యంగా అందరి ఇళ్లలో ఉంటుంది కదా, నేను ఈ బ్లౌజ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా ప్రిల్స్ చేసుకొని చిన్నగా లాస్ట్ వరకు చేసుకోవాలి. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా 1 గంట వేసుకోవాలి. తర్వాత ఇది మీరు సైడ్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సూది దారం తీసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. కింద భాగము ఉంది కదా, అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేనంతా కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాను. తర్వాత ఈ విధంగా తిప్పి చూడండి, సింపుల్గా హ్యాండ్ బ్యాగ్ అనేది రెడీ అవుతుంది. ఇందులో మీరు మీ ఫోను, వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తే చాలా బాగా కనపడుతుంది. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ గాజు బాటిల్ తీసుకున్నాను. ఈ క్యాప్కి ఈ విధంగా హోల్స్ అనేది చేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం నీళ్లు వేస్తున్నాను. అలాగే ఆముదము నూనె వేస్తున్నాను. తర్వాత దారము తీసుకొని ఈ విధంగా హోల్ లోపల క్యాప్కి వేయండి. టైట్గా మూత వేసి పెట్టండి. వర్షం పడినప్పుడు కరెంట్ ఉండదు కదా, ఛార్జింగ్ బల్బ్ కూడా ఛార్జింగ్ ఖాళీ అయి ఉంటే ఇంట్లో మబ్బుగా ఉంటుంది కదా, ఈ విధంగా పెడితే గాజు బాటల్లో తక్కువ ఆయిల్తోనే ఎక్కువసేపు వరకు వెలుగుతుంది. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.